ప్రతి ఒక్కరిని ఫ్యాసినేట్ చేసే విషయం ఏంటిదంటే అసలు ఈ మనసు అంటే ఏంటిది? మనం దీన్ని ఎట్లా నియంత్రించుకోగలుగుతాం? అబ్జర్వ్ చేయండి మీరు ఒక ఎవల్యూషనరీ బయాలజిస్ట్‌ని తీసుకొచ్చి మనసు అంటే ఏంటిదంటే ఒక రకంగా చెప్తాడు. ఫిజిసిస్ట్‌ని తీసుకొచ్చి చెప్తే ఒక రకంగా చెప్తాడు. ఒక న్యూరో స్పెషలిస్ట్‌ని తీసుకొస్తే ఒక రకంగా డిఫైన్ చేస్తాడు. ఒక ఫిలాసఫర్‌ని తీసుకొస్తే ఇంకో రకంగా డిఫైన్ చేస్తాడు. మనసును నియంత్రించాలనుకోవడం అనేది చాలా మంచి విషయం. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నా ఈ 9 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ లోపల నేను నేర్చుకున్న విషయం, తెలుసుకున్న విషయం ఏంటిదంటే మనసనేది ఒక బలహీనమైన సేవకుడు. ఒక బలమైన మాస్టర్. అంటే ఏంటిదంటే, అది మనం జెప్పిన మాట వినది. చాలా లేజీగా ఉంటది. కానీ మనల్ని డామినేట్ జేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటది. సింపుల్‌గా జెప్పాలంటే, ఒక నెల రోజులైతే మీకు పరీక్షలున్నాయనుకోండి. మీరు చదువుకుందాం అనుకుంటున్నారు. మీకు భయం ఉన్నది, భక్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఎగ్జామ్‌లో పాస్ అయిపోయి జీవితం మంచిగా జేసుకోవాలి. ఒక మంచి ర్యాంక్ వస్తే గనక మన లైఫ్ సెటిల్ అయితది. సొసైటీలో గౌరవం గావాలి, గుర్తింపు గావాలని రకరకాల కోరికలున్నాయి. కానీ మీ మైండ్ ఏం చేస్తుంది? సినిమా చూద్దాం, టీవీ చూద్దాం, యూట్యూబ్ చూద్దాం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూద్దాం. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడదాం. కిటికీలకెళ్ళి ఎవరైనా అమ్మాయి కనిపిస్తే ఏమన్నా చూద్దాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తున్నాయి. చూడండి మన మైండ్ మనకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? మీకు మీరే బేరీ చేసుకోండి. మీరొక చెడ్డ వ్యక్తి యొక్క స్నేహం చేసిర్రు. చెడు వ్యక్తితోటి కలిసి తిరుగుతున్నారు. చెడు వ్యక్తి చెప్పినట్టు వింటున్నారు. ఆ గ్యాంగ్ అంతా అట్లా మొత్తం చెడ్డగానే ఉందనుకోండి. వాళ్ళతోటి తిరిగితే, వాళ్ళ మాటలు వింటే, వాళ్ళు చెప్పిన విషయాలు ఆచరించుకుంటూ వెళ్తే మనం బాగుపడతామా? సో, నేను చెప్పే ఒక సలహా ఏంటిదంటే, మీ మనసు చెప్పే సలహాలు, మీ మనసు చెప్పే సూచనలతోటి మీరు ఒక బాస్ లెక్క వ్యవహారం చేయండి. అంటే ఏంటిదంటే, మీ మనసనేది మీకు స్లేవ్. అదొక బానిస, ఒక పనోడు. హైపోథెటికల్‌గా ఒక రాజ్యాన్ని ఊహించుకుందాం. రాజు ఉన్నాడు. 1,00,000 మంది సైన్యం ఉన్నారు అతనికి. ఆ రాజ్యం లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, సేవకుడు అనుకోండి. చిన్న చితక మనిషి. అతనెళ్లి రాజుని ఎటు పడతాడు తిట్టగలుగుతాడా? ఎటు పడతాడు శాసించగలుగుతాడా? ఎంత హైపోథెటికల్‌గా మనం ఊహించుకున్నా, ఎంత ఊహాత్మకంగా ఊహించుకున్నా గాని చాలా ఇంపాసిబుల్ అది. రాజు దగ్గర పోయి ఏదైనా అన్నా గాని రాజు అతన్ని సో, ఏం చేస్తారు అతను? సబ్మిసివ్‌గా ఉంటాడు. అట్లనే మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీరొక రాజు, మీరొక కింగ్. మీ లైఫ్‌కి మీరు కింగ్. కింగ్ చెప్పిన మాట కింద సేవకులు వినాలనా? సేవకులు చెప్పే మాట కింగ్ వినాలనా? సింపుల్‌గా చూడండి. ఒక చిన్న సైకలాజికల్ ఎక్సర్‌సైజ్ చేపిస్తా మీతోటి. అందరూ మెల్లగా డీప్ బ్రీత్ తీసుకుంటా ఉండండి. చిన్నగా కళ్ళు మూసుకోండి. గుర్తుపెట్టుకోండి మీ ధ్యాస అంతా మీ శ్వాస మీద పెట్టుకోండి. బాడీని రిలాక్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క మెడను, మీ యొక్క కండరాలను, మీ భుజాలను ప్రతి ఒక్కదాన్ని ఇట్లా రిలాక్స్ చేసేయండి. కిందికి లూజ్‌గా వదిలేసేయండి. లూజ్‌గా వదిలేస్తూ అట్లనే మంచిగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటా ఉండండి. తీసుకుంటున్న క్షణం లోపల మీరేం చేయండంటే మీకు వస్తున్న ఫస్ట్ ఆలోచన ఏంటిదో గమనించండి. అంటే ఏంటిది? నాకేమనిపిస్తుంది ఇప్పుడు పోయి ఒక మా ఫ్రెండ్ ఉన్నాడు బట్టల షాప్ ఉంది. పోయి వానితోటి పిచ్చాపాటిగా ఏదోటి ముచ్చట పెడదాం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు 6 అయితుంది. 6 గంటలకు అతనికి గిరాకీ టైం. అక్కడికెళ్ళి నేను డిస్టర్బ్ చేస్తే నా పట్ల అతనికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తది. సో, దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటా ఉన్నా. సో, ఆ థాట్ వదిలేసి ఆ థాట్ వదిలేస్తున్నా. రెండోది ఓకే. మనం గ్రౌండ్‌కెళ్ళి వాకింగ్ చేద్దాం. సమ్ ఎక్స్‌వైజెడ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతన్ని పిలుచుకొని అతనితో పాటు ముచ్చట పెట్టుకుంటూ వాకింగ్ చేద్దాం అన్న థాట్ వస్తుంది. నిజంగా వాకింగ్ చేయడానికి ఒక కంపెనీ అవసరమా? అవసరం లేదు. కానీ ఏంటిదంటే, మనకు పొద్దుపోవడానికి, మనకు టైమ్ పాస్ కావడానికి, మన ఎజెండా మనం నిర్వర్తించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి ఒక వేరే వ్యక్తిని మనం ఆసరాగా చేసుకుంటున్నాం. అంటే ఒక రకంగా సైడ్ కిక్ లెక్క వాడుకుంటున్నాం అన్నట్టు. ఆహా! ఇది కుదరకపోతే ఏం చేద్దామంటే మూడో థాట్ ఏమొస్తుంది, మన ఫోన్ ఓపెన్ చేద్దాం, కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేద్దాం. మనం చాలా రోజులుగా ఎవరితోటి మాట్లాడలేదో, ఎవరైతే ఇప్పుడు ఖాళీగా ఉంటారో, ఏదో మనకు పొద్దుపోక మనం ఫోన్ చేసి మాట్లాడదాం అన్న ఫీలింగ్ వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇవాళ రేపు ఏంటిది ఒక వాట్సాప్ లోపల ఒక టెక్స్ట్ మెసేజ్ పంపిస్తే గనక వాళ్ళ వీలుని బట్టి వాళ్ళ ఫ్రీ టైమ్ లోపల వాళ్ళు రెస్పాండ్ అయితా ఉంటారు. ఒకరికి చేసిర్రు, ఇద్దరికి చేసిర్రు, ముగ్గురికి చేసిర్రు. ఎవరి ఫోన్ లేపట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు. మీరు అనుకుంటున్నారు. అరే! మనం అంటే ఖాతరు లేకుండా పోతుంది. మనం అంత ఇన్‌సిగ్నిఫికెంట్ అయిపోతున్నామా? రకరకాల డౌట్‌లొస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటిదంటే మీ మైండ్ మీతోటి గేమ్ ఆడుకుంటా ఉంది. దానికి బోర్‌డమ్ వద్దు. బోర్‌డమ్‌ని అవాయిడ్ చేయడానికి ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ సాధనం కావాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అది ఏదో ఒక థాట్‌ని వాడుకొని తన సంతోషాన్ని, తన సుఖాన్ని లేకపోతే తన టైమ్ పాస్‌ని ఈ బోర్‌డమ్‌ని అవాయిడ్ చేయడానికి ఎతుక్కుంటా ఉంటదన్నట్టు. నేను చెప్పే సలహా ఏంటిదంటే బోర్‌డమ్‌ని ఎంబ్రేస్ చేయండి.
అంటే ఏంటిది? మీకు ఏదో ఎంటర్టైన్మెంట్ థాట్ వస్తుంది, బయటికి పోయి తిందాం, వద్దు. బయటికి పోయి ఏదో తాగుదాం, వద్దు. వానికి ఏమనుకో ఫోన్ చేసి ఏదో ఒకటి గెలుకుదాం, వద్దు. ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూద్దాం, వద్దు. టీవీ ఛానల్ ఓపెన్ చేసి ఏదో ఒకటి చూసుకుంటూ కూర్చుంటాం, వద్దు. అరే ఖాళీగానే ఉన్నారు కదా, అమ్మ ఉన్నది, నాన్న ఉన్నది, భార్య ఉన్నది, ఇంట్లో తమ్ముడు ఉన్నాడు, లేకపోతే మన నైబర్ ఉన్నారు, ఏదో ఒకటి గెలికి ఏదో ఒకటి ముచ్చట పెడదాం, వద్దు. అంటే మరి ఏం చేయాలి లైఫ్లో, ఏం చేయొద్దా ఇక అని డౌట్ వస్తుంది కదా. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఏం జరుగుతున్నాయంటే ఈ వచ్చే ఆలోచనలన్నీ కూడా మీ మైండ్ ఏదో ఒక టైంపాస్ ఫన్ సాధనం కోసం చూస్తుంది. మీరు ఈ టైంపాస్ వెంట పరిగెట్టడం ఆపినప్పుడు, మీరు ఒక బాస్ లెక్క లీడ్ చేస్తున్నప్పుడు, మీ మనసుతోటి మీరు స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఈ మైండ్ కంట్రోల్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. పూర్తిగా కంట్రోల్ చేస్తారని కాదు, స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకు చెప్తున్నా అంటే మీ మైండ్ని హైజాక్ చేద్దామని ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అంటే ప్రొద్దున పూట వచ్చి వార్తలు చదువుకుంటా ప్రజలను రెచ్చగొట్టే వ్యక్తులు కావచ్చు, టీవీలో కనిపించే యాంకర్లు కావచ్చు, పొలిటికల్ పార్టీ లీడర్స్ కావచ్చు, మత గురువులు కావచ్చు, లేకపోతే మత ప్రచారకర్తలు కావచ్చు, లేకపోతే సేల్స్మెన్లు కావచ్చు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే వ్యక్తులు కావచ్చు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, మీరు పేపర్ చదివే వార్తలు కావచ్చు, ఈవెన్ సినిమాల ద్వారా కూడా ఏదో ఒక ప్రాపగెండా మీ మైండ్ లోపల చూపిద్దామని చూస్తున్నారు. అంటే ఏంటిదంటే ప్రతి ఒక్కరు తమ ఐడియాలజీని, తమ ప్రాపగెండాని తమకు బెనిఫిట్ అయ్యే విధంగా మిమ్మల్ని వాడుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని తమ దోవలకు తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎట్లా రెసిస్ట్ చేయగలుగుతారు? మీ మైండే మీ కంట్రోల్లో లేనప్పుడు ఇటువంటి బయట ఎక్స్టర్నల్కి వెళ్ళి వచ్చే ఎంటిటీస్ని, ఇటువంటి టెంప్టేషన్స్ని ఎట్లా తట్టుకోగలుగుతారు? అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఎజెండా ఉన్నది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, మిమ్మల్ని ఏదో ఉద్ధరిద్దాం, మిమ్మల్ని ఏదో పొడుగు చేద్దాం, మిమ్మల్ని బాగుపరుద్దామనన్నా కాదు, నన్ను నేను ప్రచారం చేసుకుంటున్నా. ఇది కూడా ఒక రకంగా ప్రాపగెండానే కదా. నేను ఇప్పుడు మెటీరియల్ బయట పెడుతున్నా అంటే ఒక రకంగా రియల్ ఎస్టేట్ లెక్క అన్నట్టు, ఆన్లైన్ లోపల ఇక్కడ మన స్పాట్లు క్రియేట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు, నేను, ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎజెండా తోటి, ఏదో ఒక ఐడియాలజీ తోటి పక్కవాడి మనసుని మనకు అనుకూలంగా ఎట్లా మలుచుకుందామని ఆలోచిస్తుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మనసు ట్రాప్లో పడకండి. అంటే ఎట్లుంటుంది మనసును నియంత్రించాలంటే, మీరు రోడ్ మీద పోతున్నారు, స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళిండ్రు, స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళినాక చూసినాక కూడా రకరకాల స్వీట్లు చూసిండ్రు, మన నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఆహా ఏదో ఒకటి తినేద్దాం అనిపిస్తుంది. దాన్ని చూసి కామ్గా వచ్చేయగలుగుతున్నారా? పోనీ అక్కడ దాకా పోయినాం కదా, స్వీట్లు కొనుక్కొని తర్వాత తిందాం, నేను ఇప్పుడే తినా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడమో, షెల్ఫ్లో పెట్టడమో, ఒక దగ్గర పెట్టేసి ఒక 7-8 గంటలు ఆగిన తర్వాత తినడానికి ప్రయత్నం చేయగలుగుతున్నారా? ఆ టెంప్టేషన్ తట్టుకోగలుగుతున్నారా? ఆ రెసిస్టెన్స్ని ప్రాక్టీస్ చేయాలి. మీకు లోపల బాగా ఏదో అనిపిస్తుంది, ఏమన్నా తిట్టబుద్ధి అవుతుంది, ఏదో కమెంట్ చేయబుద్ధి అవుతుంది, కానీ ఆ క్షణం లోపల మీరు అనకుండా ఆపుకోగలుగుతున్నారా? మనకు అవసరం లేని విషయాల గురించి పట్టించుకోకుండా ఉండగలుగుతున్నారా? గుర్తుపెట్టుకోండి, ఫ్లోలో కొట్టుకపోవడం చాలా ఈజీ. టైంపాస్ కావడానికి స్క్రీన్లు చూడడం, టీవీ చూడడం, రీల్స్ చూడడం, వీడియోలు చూడడం, 1 గంట లోపల 100 ఛానళ్ళు మార్చేయడం, ఇట్స్ ఈజీ డోపమైన్ కిక్ ఫర్ యూ. ఈ టోటల్ వీడియో సమ్మరీ చెప్పాలంటే, బిహేవ్ లైక్ ఏ బాస్. నీ మనసుతోటి ఒక రాజు లెక్క బిహేవ్ చేయి, నీ మనసును ఒక స్లేవ్ లెక్క ట్రీట్ చేయి. Hope you learned something from this video. Have a good day.